హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నాకు ఫేవరెట్ అయిన దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ దొండకాయలు అయితే మా చెట్టుకే కాసాయి, మాకు చెట్టు ఉంది. ఈ విధంగా నేను కొన్ని దొండకాయలు అయితే తీసుకొని బాగా వాటర్లో వేసి వాష్ అయితే చేసుకున్నానండి. వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ముక్కలు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా తిరగబాతు కోసం ఎర్రగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేసుకున్నాను, మినప్పప్పు వేసుకున్నాను, శనగపప్పు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఒట్టిమిరపకాయ అయితే వేసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు వేసుకున్నాను. బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేస్తున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోజు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి చేసుకోండి. ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి. నాకు చాలా ఇష్టము దొండకాయ ఫ్రై అంటే, చిన్నప్పటి నుంచి నేను బాగా ఇష్టంగా తింటాను. ఇంకా ఎర్రగడ్డ అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే ఇలా తిరగబాతులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సర్ చేసుకోవాలి. పైకి కిందికి కలుపుకోవడం వల్ల పసుపు మొత్తం ముక్కలకైతే బాగా పడుతుంది. ఇంకా మూత అయితే పెట్టుకోవాలండి కొద్దిసేపు. ఇంకా నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉడుకుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది. అయినా కూడా అడుగు అంటుతుందంటే ఇంకొన్ని వాటర్ అయితే వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా రుచికి సరిపడినంత కారం వేసుకున్నాను, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. ఇంకా ఉప్పు తక్కువగా ఉంది, అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో గరం మసాలా అయితే వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. పప్పు, సాంబారు, రసం ఇలాంటి వాటిల్లో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి.